ఫ్రెండ్స్, ఈరోజు మనము జీవన్ శిరోమణి పాలసీ గురించి తెలుసుకుందాం. ఈ జీవన్ శిరోమణి పాలసీ ప్లాన్ నెంబర్ వచ్చేసి 947. ప్రతి పాలసీ కూడా ప్లాన్ నెంబర్ ఉంటుంది. అట్లాగే ఈ పాలసీకి జీవన్ శిరోమణి పాలసీ ప్లాన్ నెంబర్ వచ్చేసి 947. అయితే ఈ పాలసీ ఏజ్ వచ్చేసి 18 to 55 ఇయర్స్ మధ్యన ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. మినిమం 18 ఇయర్స్ కంప్లీట్ కావాలి. మ్యాక్సిమం 55 లోపు ఉండే వాళ్ళకు ఈ పాలసీని మనం క్యాన్వాస్ చేయొచ్చు. అయితే ఇది మనీ బ్యాక్ టైప్ పాలసీ. అయితే ఈ పాలసీలు వచ్చేసి ఇది ఓన్లీ హై ఎండ్ కస్టమర్స్కి మాత్రమే ఇవ్వాల్సిన పాలసీ. ఎందుకంటే ఈ పాలసీలో మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి 1 crore ఉంటుంది. 1 crore. సో అంతకు తక్కువ ఇవ్వడానికి లేదు పాలసీ. కాబట్టి ఇది ఓన్లీ హై ఎండ్ కస్టమర్స్కి మాత్రమే ఇవ్వాల్సిన పాలసీ. అయితేనంటే ఈ పాలసీలు వచ్చేసి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఏజ్ వచ్చేసి పాలసీ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రపోజర్కు మనం 35 ఇయర్స్ ఏజ్ ఉందని అనుకుందాం. టర్మ్ వచ్చేసి డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి ఇందులో. అయితేనంటే ఏమేమి టర్మ్స్ ఉన్నాయంటే 14 ఇయర్స్ టర్మ్ ఉంది. 14 ఇయర్స్ టర్మ్ ఉంటే దానికి ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 10 ఇయర్స్ పే చేయాలి. 4 ఇయర్స్ ప్రీమియం హాలిడే ఉంటుంది దీనికి. అట్లాగే 16 ఇయర్స్ పాలసీ టర్మ్ ఉంది. దానికి వచ్చేసి ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 12 ఇయర్స్ ఉంది. 4 ఇయర్స్ హాలిడే, దీనికి కూడా ప్రీమియం హాలిడే. నెక్స్ట్ వచ్చేసి 18 ఇయర్స్ పాలసీ టర్మ్. 18 ఇయర్స్ పాలసీ టర్మ్ ఉన్నదానికి ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 14 ఇయర్స్. ఈ దీంట్లో కూడా సేమ్ 4 ఇయర్స్ ప్రీమియం హాలిడే ఉంది. నెక్స్ట్ వచ్చేసి 20 ఇయర్స్ పాలసీ టర్మ్ ఉంటే దానికి 16 ఇయర్స్ పాటు ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. మొత్తం దీనిలో ఈ పాలసీలో డిఫరెంట్ టర్మ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి 14, 16, 18, తర్వాత 20 ఇయర్స్. మొత్తం 4 పాలసీ టర్ములు అవైలబుల్ ఉన్నాయి. ఈ 4 టర్ముల్లో మనం ఏదైనా పార్టీకి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి పాలసీ టర్మ్ ఏదైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మన ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఏజ్ 35 ఇయర్స్ తీసుకున్నాం కదా. టర్మ్ వచ్చేసి 14 ఇయర్స్ పెట్టాం. దీనికి ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి ఓన్లీ 10 ఇయర్స్ పాటు ప్రీమియం పే చేయాలి. ఎందుకంటే ఇది హై ఎండ్ కస్టమర్స్ కోసం కాబట్టి ప్రీమియం కూడా లార్జ్గా ఉంటుంది కాబట్టి కస్టమర్స్ ఎక్కువగా తక్కువ టర్మ్ ఉండడానికి ఇష్టపడే అవకాశం ఉంది. అందుకోసం నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ పార్టీకి వాళ్ళు లాంగ్ టర్మ్ కావాలనుకుంటే మీరు లాంగ్ టర్మ్ పాలసీ కూడా ఈ దాంట్లో ఉన్న టర్మ్లో ఏదో ఒకటి వాళ్ళ ఆప్షన్ బట్టి మనం ఇచ్చే అవకాశం ఉంది. అయితేనంటే దీనిలో ప్రీమియం పేయింగ్ టర్మ్ 10 ఇయర్స్ ఉంది. సో సమ్ అష్యూర్డ్ వచ్చేసి మినిమం 1 crore కాబట్టి 1 crore పెడుతున్నాం. ప్రీమియం వచ్చేసి ఇయర్లీ 11,46,752 వచ్చింది దీంట్లో. అంటే 35 ఇయర్స్ పర్సన్ ఒకవేళ 14 ఇయర్స్ పాలసీ టర్మ్ పెట్టుకుంటే 1 crore పాలసీకి ప్రీమియం ఇయర్లీ వచ్చేసి 11,46,752. ఈ ప్రీమియం పార్టీ వచ్చేసి 10 ఇయర్స్ పాటు పే చేయాల్సి ఉంటుంది. 10 ఇయర్స్ పాటు పే చేసిన తర్వాత దీనిలో బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎస్బీ బెనిఫిట్. ఎస్బీ అంటే సర్వైవల్ బెనిఫిట్. దాని మనీ బ్యాక్ అని అంటాం, సర్వైవల్ బెనిఫిట్ అంటాం, మన షార్ట్ కట్గా ఎస్బీ అని కూడా అంటాం. అయితే ఈ ఎస్బీస్ వచ్చేసి ఈ పాలసీలో 2 times వస్తాయి. ఒకటి ప్రీమియం పేయింగ్ టర్మ్ అయిపోయిన వెంటనే ప్రీమియం మామూలుగా అడ్వాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు దీంట్లో 10th ఇయర్లో మనీ బ్యాక్ వస్తుంది. అంటే 10th ఇయర్ స్టార్టింగ్లో పాలసీ హోల్డర్ ప్రీమియం పే చేస్తాడు. తర్వాత 10th ఇయర్ కంప్లీట్ అయిన వెంటనే మనం మనీ బ్యాక్ పేమెంట్ చేస్తాం. సో 10th ఇయర్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా 30% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ యాజ్ మనీ బ్యాక్గా మనం పేమెంట్ చేస్తాం. 30% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ అంటే ఈ కేసులో వచ్చేసి మన సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకున్నాం? 1 crore. 1 crore 30%. అంటే 30 lakhs రూపీస్ మనం 10th ఇయర్లో పేమెంట్ చేస్తాం వాళ్ళకు మనీ బ్యాక్ రూపంగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 12th ఇయర్లో మళ్ళీ 30% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ పే చేస్తాం. అంటే అగైన్ 30 lakhs. సో 10th ఇయర్లో 30 lakhs వస్తాయి వాళ్ళకు, 12th ఇయర్లో కూడా 30 lakhs రూపీస్ వస్తాయి. ఇవి 2 మనీ బ్యాక్లు వస్తాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటి? మెచ్యూరిటీ. మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చేసి ఈ పాలసీ టర్మ్ 14 ఇయర్స్ పెట్టుకున్నారు కాబట్టి 14th ఇయర్ కంప్లీట్ అయిన వెంటనే మనము 10th ఇయర్లో 12th ఇయర్లో మనీ బ్యాక్ ఇచ్చాము. నెక్స్ట్ 14th ఇయర్లో మెచ్యూరిటీ అవుతుంది పాలసీ. మెచ్యూరిటీ అంటే పాలసీ టర్మ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి అప్పుడు ఏం పే చేస్తామంటే మనం మనీ బ్యాక్ రూపంగా 30% చొప్పున 2 times పే చేసాం. ఆ 2 times పే చేసిన అమౌంట్ వచ్చేసి టోటల్ 60% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ అయిపోయింది. రిమైనింగ్ 40% సమ్ అష్యూర్డ్ మనం ఈ 14th ఇయర్ మెచ్యూరిటీ అప్పుడు పే చేస్తాం. ప్లస్ దానికి బోనస్ ప్లస్ లాయల్టీ అడిషన్ ఏమన్నా జమ అయితే లాయల్టీ అడిషన్ కూడా పేమెంట్ చేస్తాం. ఈ మొత్తం అమౌంట్ వచ్చేసి దీనిలో 1 crore 12,45,000 రూపీస్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది.
ఫస్ట్ తీసుకున్న 60 లక్షలు మనీ బ్యాక్ రూపంగా తీసుకున్న 30 లక్షలు 60 లక్షలు కాకుండా 1,12,45,000 రూపీస్ మెచ్యూర్డ్ అమౌంట్ ఈ పాలసీలో మనం పేమెంట్ చేస్తాం. అయితే ఈ పాలసీలో టోటల్ బెనిఫిట్ వచ్చేసి ఈ మనీ బ్యాక్ 60 లక్షలు ప్లస్ మెచ్యూర్డ్ అమౌంట్ 1,12,45,000 టోటల్ వచ్చేసి 1,74,00,000 రూపీస్ పార్టీకి ఈ పాలసీలో వస్తాయి. అయితేనంటే ఇతను ఎంత అమౌంట్ కట్టాడు మనకు ప్రీమియం రూపకంగా 11,46,000 కదా. సో 11,46,000 అంటే 10 ఇయర్స్ పాటు కాబట్టి 1,14,00,000 రూపీస్ దాదాపుగా పార్టీ పే చేస్తాడు. ఈ దాంట్లో వచ్చేసి 1,74,00,000 రూపీస్ మెచ్యూరిటీ రూపంగా పార్టీకి వస్తుంది. ఇది మెచ్యూరిటీ పార్ట్. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి డెత్ అయినప్పుడు ఏమేమి మనం ఇస్తామన్నది చూద్దాం. డెత్లో వచ్చేసి ఫస్ట్ నార్మల్ డెత్ ఒకవేళ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుంచి పాలసీ స్టార్ట్ అయినప్పటి నుంచి 5 ఇయర్స్ లోపు ఒకవేళ డెత్ అవుతానంటే నార్మల్ డెత్లో బిఫోర్ 5 ఇయర్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటే పాలసీ చేసిన డేట్కు 5 ఏళ్ళ లోపు ఒకవేళ డెత్ అవుతానంటే ఈ పాలసీలో వచ్చేసి సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ ఇస్తాం. సమ్ అష్యూర్డ్ వచ్చేసి ఈ పాలసీలో 1 crore ఉంది. 1 crore ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ కార్పొరేషన్ ఎట్లా డిసైడ్ చేస్తే ఆ అమౌంట్ ఈ 1 crore కలిపి పేమెంట్ చేయబడుతుంది. ఒకవేళ పాలసీ చేసిన డేట్ నుంచి 5 ఏళ్ళ తర్వాత చనిపోయాడు అనుకుందాం, 5 ఇయర్స్ తర్వాత చనిపోతానంటే సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ ప్లస్ లాయల్టీ అడిషన్ కూడా పేమెంట్ చేయబడుతుంది. అయితే సమ్ అష్యూర్డ్ 1 crore కాబట్టి 1 crore గ్యారంటీడ్ ప్లస్ మళ్ళీ దీనికి గ్యారంటీడ్ అడిషన్ అని కార్పొరేషన్ డిక్లేర్ చేస్తుంది. ఆ గ్యారంటీడ్ అడిషన్ అమౌంట్ కూడా పేమెంట్ చేస్తాం. దాంతోపాటు లాయల్టీ అడిషన్ కూడా కలుపుతాం. ఈ మొత్తం అమౌంట్ కలిపి పేమెంట్ అవుతుంది. ఇప్పుడు పార్టీ ఒకవేళ ఆఫ్టర్ 5 ఇయర్స్ డెత్ అయితే, అది పాలసీ చేసిన డేట్ నుంచి 5 ఇయర్స్ తర్వాత డెత్ అయితే ఈ విధంగా అమౌంట్ పేమెంట్ చేయబడుతుంది. ఇవి నార్మల్ డెత్ సంబంధించి బిఫోర్ 5 ఇయర్స్ అండ్ ఆఫ్టర్ 5 ఇయర్స్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ డెత్ యాక్సిడెంటల్ అయింది అనుకుందాం. యాక్సిడెంటల్ అయితే ఈ పాలసీలు వచ్చేసి 1 కోటి రూపాయలకు మనకు సమస్య ఉంది కాబట్టి యాక్సిడెంటల్ అమౌంట్ 1 కోటి రూపాయలు కలుపుకొని టోటల్ వచ్చేసి 2 కోట్ల రూపాయలు 2 crores ప్లస్ గ్యారంటీ అడిషన్ ఇస్తాం బిఫోర్ 5 ఇయర్స్ యాక్సిడెంటల్ డెత్ అయితే. ఒకవేళ ఆఫ్టర్ 5 ఇయర్స్ డెత్ అయితేనంటే 2 crores ప్లస్ గ్యారంటీ అడిషన్ ప్లస్ లాయల్టీ అడిషన్ కూడా పేమెంట్ చేయబడుతుంది. సో ఈ విధంగా యాక్సిడెంటల్ అమౌంట్ ఉంటుంది. అయితేనంటే ఈ పాలసీలో బెనిఫిట్స్ కూడా లార్జ్గా ఉంది. పాలసీ కూడా చాలా పెద్ద పాలసీ కాబట్టి మనం దీనికి సరిపోయే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ పాలసీ మనం ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. అయితేనంటే ఈ పాలసీలో మనం యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏమన్నా చూద్దాం. ఇప్పుడు యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అంటే ఈ పాలసీని మనం ప్రపోజ్ చేయడానికి బెస్ట్ పాయింట్స్ అంటే పార్టీలకు నచ్చేటివి ఇదేంటో స్పెషల్ అట్రాక్షన్ ఉండే పాయింట్లను మనం యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అంటాం. ఈ పాలసీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏమో ఇప్పుడు చూద్దాం. దీని వచ్చేసి మొట్టమొదటిగా వచ్చేసి నెంబర్ 1 ఇన్బిల్ట్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్. ఈ పాలసీలో క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనేది ఇన్బిల్ట్ ఉంది. వేరే పాలసీలు ఏదైనా సరే మనం దాన్ని సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మన ఆప్షన్ ఇస్తేనే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అప్లై అవుతుంది. కానీ ఈ పాలసీలో మాత్రం క్రిటికల్ ఇల్నెస్ రైడర్ CIR ఆటోమేటిక్గా అప్లై అవుతుంది, ఇన్బిల్ట్ ఉంది కాబట్టి. అయితేనంటే ఈ దానివల్ల ఏం బెనిఫిట్ ఉంటుందంటే ఇమ్మీడియట్గా 15 మేజర్ డిసీజెస్ ఏవైతే మనకు ఈ పాలసీలో మెన్షన్ చేస్తారో బాండ్ మీద ఆ 15 మేజర్ డిసీజెస్ లైక్ కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఫస్ట్ టైం డయాగ్నైజ్ అవుతాయో డయాగ్నైజ్ అయినంటేనే 10% ఆఫ్ ది సమస్యడు అమౌంట్ మనం పార్టీకి పే చేస్తాం. పే చేసిన తర్వాత నెక్స్ట్ ప్రీమియం పేమెంట్లు ఏవైతే ఉంటో 2 ఏళ్ల పాటు పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంది. 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు పే చేసినా కూడా వితౌట్ ఇంట్రెస్ట్తోన కార్పొరేషన్ తీసుకుంటుంది. సో వితౌట్ ఇంట్రెస్ట్తోన 2 ఇయర్స్ పాటు ప్రీమియం పోస్ట్ పోన్ చేసుకునే ఫెసిలిటీ ఈ దాంట్లో క్రిటికల్ ఇల్నెస్ రైడర్ నుంచి వస్తుంది. సో ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనేది పాలసీలో ఇన్బిల్ట్గా ఉంది. ఇది ఫ్రీగా వచ్చేది వాళ్ళకు. సో ఆ విధంగా ఈ ఫెసిలిటీ ఉంది. ఇదే కాకుండా అదర్ రైడర్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఉన్నాయి? యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్. యాక్సిడెంటల్ డెత్ అంటే ఇందాక మనం యాక్సిడెంట్ డెత్ అయినప్పుడు 1 crore సమస్యలు ఇంకో crore 1 crore కలిపి 2 crores ఇచ్చాం కదా. సో ఆ ఎక్స్ట్రా ఇచ్చిన 1 crore రూపీస్ ఏవైతుందో అది యాక్సిడెంటల్ డెత్ వల్ల వచ్చే బెనిఫిట్ అనమాట. సో ఆ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఉంది. డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ కూడా ఉంది. డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ ఏంటంటే పార్టీ ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి అనుకోకుండా పర్మనెంట్ డిజేబిలిటీ వచ్చింది అనుకోండి. పర్మనెంట్ డిజేబిలిటీ వస్తుందంటే పార్టీ ఇంకేం పని చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటాడు కాబట్టి తనకు సర్వైవల్ కోసం అని ఈ పాలసీలో ఒక సమస్యుడు అమౌంట్ ఈ పాలసీ వచ్చేసి 1 crore ఉంది.
1 crore రూపీస్ను 10 years పాటు నెక్స్ట్ 10 years పాటు ఇన్స్టాల్మెంట్ విన్న మంత్లీ ఇవ్వబడుతుంది. అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఒక సంవత్సరానికి 10 lakhs రూపీస్ 1 crore సమ్ అష్యూర్డ్ కదా 10 lakhs రూపీస్ సంవత్సరానికి చొప్పున మొత్తం 10 years పాటు ఇన్స్టాల్మెంట్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ మీద పార్టీకి పేమెంట్ చేయబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పార్టీ సర్వైవల్ అనేది నెక్స్ట్ 10 years పాటు వరీ ఉండదు. అందుకోసం యాక్సిడెంటల్ అయ్యి యాక్సిడెంట్లో ఒకవేళ డిజేబుల్ అవుతారంటే ఈ విధంగా బెనిఫిట్ అప్లై అవుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ దీనిలో వచ్చేసింది, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ దీనిలో వచ్చేసింది. తర్వాత టర్బో రైడర్ ఫెసిలిటీ కూడా ఉంది. టర్బో రైడర్ ఫెసిలిటీ ఏంటి, వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం పే చేసి ఇప్పుడు 1 crore సమ్ అష్యూర్డ్ మళ్ళీ ఎక్స్ట్రాగా వాళ్ళకు డెత్ అయినప్పుడు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే మనం నార్మల్ డెత్కు యాక్సిడెంట్ డెత్కు పే చేస్తున్నామో దానికి అదనంగా అగైన్ మళ్ళీ 1 crore రూపీస్ వరకు అగైన్ మళ్ళీ 25 lakhs వరకు టర్మ్ రైడర్ వచ్చేసి 25 lakhs మ్యాక్సిమం సెల్లింగ్ ఉంది కాబట్టి మళ్ళీ 25 lakhs వరకు మనం ఎక్స్ట్రాగా తీసుకునే అవకాశం ఉంది ఈ పాలసీలో. ఈ రైడర్స్ ఉన్నాయి దీంట్లో. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే లోన్ వచ్చేసి అన్ని పాలసీల్లో 2 years తర్వాత ఎలిజిబిలిటీ వస్తుంది. అయితే ఈ పాలసీలో వచ్చేసి లోన్ ఆఫ్టర్ 1 year అవైలబుల్ ఉంటుంది. సో ఒకవేళ పర్సన్ తనకు లోన్ కావాలనుకుంటే 1 year తర్వాత తీసుకునే అవకాశం ఉంది. ఇది రెండవది యూనిక్ సెల్లింగ్ పాయింట్. థర్డ్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. పార్టీ కట్టిన ప్రీమియం ఏదైతే ఉందో దాంట్లో 80C ప్రకారం సెక్షన్ 80C ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1,50,000 వరకు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ మిచ్యూర్డ్ అమౌంట్ ఏదైతే వస్తుందో దానికి టోటల్లీ ట్యాక్స్ ఫ్రీ అండర్ సెక్షన్ 1010D ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో ఈ 3 ఉన్నాయి. ఈ 3 కాకుండా 4th వన్ ఏంటంటే డిఫరెంట్ పాలసీ అండ్ ప్రీమియం పేయింగ్ టర్మ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏ పాలసీలు అయినా సరే ఈ డిఫరెంట్ పాలసీ అండ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ ఉన్న కాబట్టి పార్టీకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళకి ఇష్టం ఉన్నట్లు టర్మ్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే 4 పాలసీ టర్మ్ ఇచ్చారు, 14 years, 16 years, 18 years అండ్ 20 years. సో ఈ 4 పాలసీ టర్మ్లో ఏ టర్మ్ అయినా సరే వాళ్ళకు అవసరాలకు అనుగుణంగా టర్మ్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఈ పాలసీలో ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పాలసీలో వచ్చేసి మనం మనీ బ్యాక్ ఉంది కదా 10th yearలో 12th yearలో ఈ అమౌంట్ వాళ్ళకి అప్పుడే అవసరం లేకుంటే దాన్ని డిఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే తర్వాత తీసుకునే అవకాశం ఉంది విత్ ఇంట్రెస్ట్ తర్వాత కూడా పేమెంట్ తీసుకోవచ్చు వాళ్ళు. ఇదే కాకుండా ఇప్పుడు ఇన్ఫోర్స్ పాలసీకే కాకుండా ల్యాబ్స్డ్ పాలసీ కూడా ఈ ఫెసిలిటీ అప్లై అవుతుంది. దీంతోపాటు ఇంకొకటి ఏముందంటే మెచ్యూరిటీ బెనిఫిట్ ఏదైతే ఉందో అంటే మనము చివరికి ఇచ్చినాం కదా, ఇప్పుడు 14 years టర్మ్ ఉంది ఇందాక ఎగ్జాంపుల్లో 14 years టర్మ్ అయిపోయిన తర్వాత ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్మెంట్ మీద తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. మెచ్యూరిటీ బెనిఫిట్కో అంటే సెటిల్మెంట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, సెటిల్మెంట్ ఆప్షన్ పెట్టుకొని తీసుకోవచ్చు. అట్లాగే డెత్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఇన్స్టాల్మెంట్ మీద తీసుకునే ఫెసిలిటీ ఈ పాలసీలో ఉంది. ఇదే కాకుండా ఈ పాలసీలో ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంటల్ డెత్ అమౌంట్ ఏదైతే ఉందో దీనికి స్పెసిఫిక్గా 1 crore రూపీస్ ఏదైతే ఉందో ఆ 1 crore రూపీస్ యాక్సిడెంటల్ అమౌంట్ తీసుకునే ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు వేరే పాలసీలు కూడా ఉన్నాయనుకోండి, పార్టీకి 1 crore రూపీస్ వరకు వాళ్ళు యాక్సిడెంటల్ అమౌంట్ రైడర్ పెట్టుకునే అవకాశం ఉంది వేరే పాలసీలు అన్నింటిలో. అవన్నీ పాలసీలు టోటల్ కలిపి 1 crore వరకే ఇవ్వగలుగుతాం. అయితే ఈ పాలసీలో ఆ 1 crore కాకుండా ఎక్స్ట్రాగా 1 crore వరకు యాక్సిడెంట్ అమౌంట్ పెట్టుకునే అవకాశం, రైడర్ పెట్టుకునే అవకాశం ఈ పాలసీలో ఇవ్వబడింది. సో ఈ విధంగా ఈ పాలసీ చాలా అట్రాక్టివ్ పాలసీ, మనీ బ్యాక్ పాలసీ, తర్వాత హై ఎండ్ కస్టమర్స్ కోసం డిజైన్ చేయబడింది. సో ఈ పాలసీని మీరు హై ఎండ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి ప్రపోజ్ చేయండి. ఈ పాలసీ చాలా అట్రాక్టివ్ పాలసీ కాబట్టి మనీ బ్యాక్ కూడా వస్తుంది. సో మనీ బ్యాక్ ఫెసిలిటీ ఉన్న ఒక హై ఎండ్ పాలసీ, ఇది చాలా బెస్ట్ పాలసీ. మీరు దీన్ని ప్రపోజ్ చేయండి. డెఫినెట్గా ఈ పాలసీ హై ఎండ్ కస్టమర్ నచ్చుతుంది. వాళ్ళకు ఈ పాలసీ వల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు అందించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.